ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో దినము దేవుని వాక్యంలో నుంచి లోక సువార్త 2వ అధ్యాయము 11వ వచనం 10-11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టిన విధానం మనకు తెలుసు. ఎట్లంటే ఆయన ఈ లోకంలోనికి ఒక శిశువుగా కన్యా మరియ గర్భమున ఈ లోకంలో జన్మించినాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాసిన మాట ఏమంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అని సెలవుస్తున్నాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అంటే భూమి మీద కులము, జాతి, మతము, భేదము ఏది ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి సంతోషం. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక సంతోషం. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది, ఎన్నో కులాల వారు, ఎన్నో మతాల వారు, ఎన్నో జాతుల వారు ఉన్నా, ఎన్నో తెగల వారు ఉన్నా, వారు దేవుళ్ళను, దేవతలను వారికి నచ్చినట్టు సృజించుకున్న ప్రజలందరి కొరకు సృజింపబడి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన, మనల్ని రక్షించడానికి, విమోచించడానికి వచ్చిన ఏకైక దేవుడు ఎవరైనారంటే యేసు ప్రభు. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా తమ కొరకు తాము మొక్కించుకోవడానికో లేకుంటే తమ హోదా కొరకో దేవుళ్ళుగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు మాత్రము ప్రజల కొరకు పుట్టిన దేవుడు, పాపుల కొరకు పుట్టిన దేవుడు, పాపం నుంచి విడిపించడానికి పుట్టిన దేవుడు, ఆ పాపం నుంచి విడిపించడానికి ఆయన ప్రాయశ్చిత్తం అయిపోవడానికి వచ్చిన దేవుడు. అంత అంటే లోకంలో ఉన్న దేవతలందరికీ భిన్నమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనే విషయం మనం ఎరగాలి. ఆయన ఏమంటున్నాడంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం. ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు పుట్టినాడు ఈ లోకంలో అంటే చనిపోవడానికి పుట్టినాడు. ప్రపంచంలో ఎవరైనా పుట్టిన ఏంటంటే బతకడానికి పుడతారు. ఇప్పుడు ఎవరిని అడిగినా బతకనికి ఏదో పని చేసుకోవాలనుకుంటారు. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడే ఆయన మరణించడానికి అని వచ్చినాడు ఈ లోకానికి. ఎంత ఘనమైన దేవుడో చూడండి. ఎందుకు తెచ్చినాడు? ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు, కల్వరి సిలువలో మరణించినాడు, ఆయన చనిపోవాల్సి వచ్చింది అంటే కారణం ఏంటంటే మనుషుల యొక్క పాపం తీసివేయడానికి. ఆయన ఈ లోకానికి రావడం మనుషులకు సంతోషకరం, మనుషులకు సమాధానకరం. అక్కడ అదే దూత మాట్లాడుతూ వచ్చాడు, లోక రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినాడు. లోకం అంటే లోకంలో ఉన్న మనుషులందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం వేయడానికి వచ్చినాడు. ప్రేమైన సహోదరుల, సహోదరి, ఈ దినాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రిస్మస్ సందర్భంగా ఈ మాసమంతా ఎన్నో స్థలాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో రకాలుగా సువార్త ప్రకటిస్తున్నారు. ఈ సువార్త ప్రకటిస్తున్నవారు, వింటున్నవారు, ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఆయన సంతోషము, ఆయన సమాధానం మనకు ఉందా అనే విషయం మనము స్థిరంగా ఎరిగి ఉండాలి. ఆయన సంతోషం లేకుండా మనం ఇతరులకు చెప్పడం అనేది అది సరి అయిన బోధ కాదు, సరి అయిన పద్ధతి కాదు. ఇక్కడ అదే దూత చెప్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన. రక్షకుడు అనే మాట ఏమిస్తుందంటే నశించేదాన్ని రక్షించడమే. లూకా 19:10 నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఎక్కడ నశించినామంటే ఏదోను తోటలో నశించిపోయినాం మనం. పాపం చేత ఆదామవ్వలు తప్పిపోయిన కారణాన ఆ స్థలంలో నశించిపోయిన మానవుని తిరిగి సమకూర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి నరరూపిగా దిగి వచ్చి అందరి విమోచన కొరకు, అందరి పాపములు, ఆ పాపము భారం నుంచి విడిపించడానికి యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినము యేసు ప్రభు శిలువను నువ్వు విశ్వసించి ఆ శిలువ మార్గంలో, ఆ కలువరి మార్గంలో, యేసు చూపిన మార్గంలో నువ్వు నడుస్తున్నావా, నేను నడుస్తున్నావా? మన జీవితాలను మనం సరి చేసుకొని ఆయనకి ఇష్టమైన ఇంపైన మార్గంలో నడుద్దాం. దేవుడి మాట దీవించును. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఇంతవరకు కాపాడినావు. నీ మార్గములలో నడవగలట కృపని బలహీనలమని ఒప్పుకొని, పాపులమని ఒప్పుకొని, నీ కలువ రక్తంతో కడిగి స్థిరపరచు, బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.